సొంత ఊరు నెల్లూరే. మా నాన్న జాబ్ పని విషయంగా చెన్నైలో ఉండిపోయి మేము చెన్నైలో ఉండిపోయినాం. పెళ్ళైంది అక్కడే ఉండిపోయినాము. మా నాన్నమ్మ వచ్చి 1940లో వచ్చి పొలం కొని ఆమె పేరు మీదే ట్యాక్స్లు అంతా కడతా 40 నుంచి ఆమె పేరు మీదే ఉంది. 74లో వీలునామా రాసింది, రిజిస్టర్డ్ వీలునామా. ఇది రిజిస్టర్డ్ వీలునామా రాసి మా నాన్నగారికి వచ్చి అనుభవించే హక్కే ఉంది. అమ్మేదానికి చేసేదానికి ఏదన్నా మాకే హక్కు ఉంది. మా నాన్న 2005లో చనిపోతే 2007లో వచ్చి సుబ్బారెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనంతమ్ముడు ఇద్దరు కలిపి దొంగ ఆరోలు సృష్టించుకుంటారు. దొంగ ఆరోలు చేయించుకొని వాళ్ళు మా పెద్దనాయన మా అత్తలు అమ్మిన వల్ల మా పొలం కూడా ఆయన కబ్జా చేసుకొని దొంగ ఆరోలు చేసేసుకొని వాడుతూ ఉండు. అది మాకు తెలిసి కోర్టులో కేసు వేసినాము. కోర్టులో కేసు వచ్చి OS 216/18 వచ్చి సివిల్ కేసు, 226/24 వచ్చి క్రిమినల్ కేసు 2 జరుగుతుంది. MR ఆఫీస్లో ఎట్ట చేసి మీరు ఎట్ట చేసిండ్రు అని అడిగిన దానికి మీ నాన్న అగ్రిమెంట్ వేసిండ్రు అంటే అగ్రిమెంట్ కాపీ అని ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి అడిగితే అలాంటి ఏ కాపీ లేదు. MR ఆఫీస్లో ఇలాంటి కాపీ లేదని చెప్పిన మేము కోర్టులో కేసు జరుగుతూ ఉంది. కోర్టులో కేసు జరుగుతూ ఉంటే నేను MROకి DROకి RIకి అందరికీ వచ్చి పిటిషన్ ఇచ్చిన. ఇది వచ్చి డిజిటల్ సైన్ చేయకూడదని ఇచ్చి ఉన్నాను. నాకు RDO మేడం వచ్చి నీకు చేయను, నేను ఎవరు ఏంది అని నీకు వచ్చి RO క్యాన్సిల్ చేస్తాను, నేను రెడ్ మార్క్ బ్లాక్ లిస్ట్లో పెడతాను అన్నీ చెప్పేసేసి 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూ ఉంటే అన్నీ చెప్పేసేసి ఈ 2 నెలల్లో వచ్చి ఏం చేసింది, వాడికి వచ్చి పట్టా పాస్బుక్లు ప్లస్ డిసోజెంట్ చేసేసింది. MROకి అన్ని విషయం జరిగింది. వచ్చి రిజిస్టర్డ్ వీలునామా ఉండేది తెలుసు, ప్లస్ కోర్టుల కేసు జరిగేది తెలుసు. 85 పేజీలు ఆయనకి ఇచ్చున్నాను. MROకి మొత్తం కట్టించిన అందరికీ, RIకి ఇచ్చున్నాను, RDOకి ఇచ్చున్నాను, అందరికి వచ్చి కోర్టుల కేసు పేపర్స్ కాడి నుంచి అన్నీ ఇచ్చున్నాను. అందరూ చేయమని చెప్పేసేసి ఈ 2 నెలల్లో వచ్చి ఇది రిజిస్టర్ సైన్ అయిపోయింది. 1B అడగ లెక్కిచ్చేసిండ్రు, పాస్బుక్స్ ఇచ్చేసిండ్రు. ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయని తీసుకురామని చెప్తుంటే ఒక్కటి కూడా ఆయన దగ్గర ఏం లేదు కాపీ. మా నాన్న అగ్రిమెంట్ చేసిన కాపీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు అడిగిండ్రు తీసుకురండి ఏమేమి కాపీస్ మీ దగ్గర ఉండి, ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర చూపిలేదు, పెట్టలేదు. నా దగ్గర ఎన్ని పేపర్స్ తీసుకుని ఇచ్చినా నేను ఇచ్చిన దానికి ఈ 2 నెలల్లో వచ్చి వాళ్ళు వచ్చి రిజిస్టర్ సైన్ ప్లస్ వచ్చి పట్టా పాస్బుక్స్ చేసిండ్రు. ఈ 2 నెలల్లో వచ్చి MR వచ్చి రిటైర్ అయిపోతుండ్రు. ఆడ ఏం జరిగింది మాకు తెలుసు. అడిగితే ఏదో మినిస్టర్ వచ్చి రికమెండ్ చేసిండ్రు వీళ్ళకి. ఆయన కూడా చెప్పిన వల్ల వీళ్ళు 4 కలిపి RI, VRO, MRO, DRO అంతా 4 కలిపి ఇది వచ్చి మాకు డిసోజెంట్ చేసిండ్రు. నాకు వచ్చి ఇది అన్యాయం జరిగింది. నేను అందరికీ తెలుసు, నేను ఆఫీస్ పోయి వచ్చేది అన్నీ తెలుసు వాళ్ళకి. అయింది. నేను వచ్చి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకి ప్లస్ వచ్చి లోకేష్ గారికి అందరికీ మెయిల్ పెట్టినాను, లెటర్ పంపిస్తున్నాను. ఏం చేయలేదంటే నేను డైరెక్ట్గా పోయి అమరావతిలో పోయి చంద్రబాబు నాయుడు కలుస్తాను, నాకు వచ్చి న్యాయం కావాలి. ఒక ఆమెకి వచ్చి ఇన్ని రోజులు తిరుగుతుంటే నీకు చేస్తా అని చెప్పేసేసి ఇటు అన్యాయం చేస్తాను, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. చెప్పిన వల్ల ఇప్పుడు ఆయన పీరియడ్లోనే ఇటు జరిగితే ఎట్లా? ఇటు గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్నీ తెలుసు వాళ్ళకి. ఆయన రిటైర్మెంట్ అని చెప్పేసి ఇది చేసేసిండు. నాకు వచ్చి న్యాయం చేయాలి, లేకపోతే దీనివల్ల నేను ఇంత దూరమన్నా వెళ్తాను. నేను ఏం చేయాలో చేస్తాను. నేను ఆయనకి అన్నీ తెలుసు, MRO తెలుసు. నువ్వు 2 years నుంచి తిరుగుతున్నాను, నీకు చేయను చెప్పేసేసి లాస్ట్ చేసిండ్రు. అది క్యాన్సిల్ RO క్యాన్సిల్ చేయాలి, ప్లస్ వచ్చి 1B అడగ నుంచి తీసేసేయాలి. మాకు అది కావాలి, నాకు చేస్తేనే సరే. దీని నుంచి నేను ఎంత ప్రయత్నం చేస్తానే ఉన్నా, నేను పోరాటం చేస్తానే ఉన్నా, ఇంకా చేస్తాను. నేను జగన్మోహన్, మా నాన్న పేరు జగన్మోహన్, వెంకటరామ వచ్చి మా పెద్దనాయన. వాళ్ళకి మళ్ళీ వచ్చి ఆండాలు, మీకు ఆండాలు, ఇంకా వచ్చి విద్యానందం 4 వచ్చి దాంట్లో ఉంది. వాళ్ళు వచ్చి ఖాళీ అనుభవించుకోనికే, వాళ్ళకి అమ్మేదానికి హక్కు లేదు. వాళ్ళకి ఖాళీ అనిపించుకో, వాళ్ళ పిల్లలకి, మా పెద్దనాయన పిల్లలకి, మాకు మా మాయనత్త నన్మదిలో ఒక ఆమెకి పిల్లలు లేదు. ఆ ఆస్తి కూడా మాకే రావాలి. ఎవరు పిల్లలు ఉండరో కుమారుల పిల్లలకి రావాలి, అది మాకు రావాలి. బీకే ఆండాలు కూడా వచ్చి దీంట్లో వచ్చి వీళ్ళమ్మలు ఏంటంటే రక్త సంబంధితులే అమ్మాలి. దీంట్లో అది వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటు, బయట వాళ్ళకి. మా పెద్దనాయన కానీ మా మేనత్త కానీ బయట వాళ్ళకి. ఇప్పుడు సుబ్బారెడ్డి అనేది బయట అయినా మా సొంతమేం కాదు, మా బ్లడ్ రిలేషన్ ఏం కాదు. బ్లడ్ రిలేషన్లో అమ్మాలే అని ఉంది, అది లేదు. ఫస్ట్ అది వీళ్ళామాలి, అది మామూలు వీళ్ళనామా, రిజిస్టర్డ్ వీళ్ళనామా. ఇప్పుడు కూడా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వస్తే మనం పేజ్ నెంబర్ చెప్తే వాళ్ళని ఇస్తారు. రిజిస్టర్డ్ వీళ్ళనామా 74లో రాసింది మా నాన్నమ్మ. మా నాన్న కానీ
అనిపించుకొని మాకే అన్ని హక్కులు ఉంది. మా నాన్న 2005లో చనిపోయిన తర్వాత 2007లో ఆర్ఓఆర్ చేసుకుంటూ ఏమంటే మా నాన్న అగ్రిమెంట్ వేసిండని. మా నాన్న అగ్రిమెంట్ ఏమని వేసిండని నేను ఎంఆర్ ఆఫీస్లో అడిగినాం అజ్జి పెట్టి. అలాంటి అగ్రిమెంట్ ఏం లేదని ఇచ్చేసి చెప్పేసిండ్రు వాళ్ళు. అగ్రిమెంట్ లేదు, దీని గురించి ఏం లేదని చెప్పి మాకు ఉంది, కాగితం ఉంది, నా దగ్గర ఉంది, ఇచ్చిండు. ఇది వచ్చి దొంగ ఆర్ఆర్, స్టాంప్ లేదు, పేపర్ ఏం లేదు, సీల్ ఉందా చూడండి, సీల్ లేదు. ఆయన సైన్ కూడా వై భాస్కర్ నాయుడు. ఆవిడ పోయి నేను రికార్డ్ రూమ్లో పోయి ఒక ముస్లాయిన్ ఉంటే ఆయన దగ్గర అడిగినాను దాని గురించి కాపీ కావాలంటే చేసుకున్న ఆయన వై భాస్కర్ నాయుడు, అప్పుడు తహసీల్దారు. ఆయన దొంగే ప్లస్ చేయించుకున్నవాడు గడ్డం శ్రీనివాసరెడ్డి, గడ్డం సుబ్బారెడ్డి, ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఇద్దరికి ఇదే పని. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఆ కబ్జా చేసే పనే అమ్మా ఆ రికార్డ్ రూమ్లోనే చెప్పిండు. ఇప్పుడు ఇంట్లో చూడండి ఏమన్నా సీల్ ఉందా, ఆయన గ్రీన్ పెన్ సైన్ ఉందా చూడండి. ఎవరైనా మామూలుగా ఎంఆర్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు చెప్పేస్తుంది ఇది వచ్చి ఫేక్ ఆర్ఓఆర్ అండి. ఆ ఫేక్ ఆర్ఓఆర్ చెప్పి తెలుసు, ఇది అందరు ఆఫీస్ తెలుసు, ఎంఆర్ఓ తెలుసు ఇది ఫేక్ ఆర్ఓఆర్ అని చెప్పి. కోర్టులో కేసు జరుగుతుంది తెలుసు, ఎఫ్ఐఆర్ కాపీ కట్టి ఉన్నాను, ఎఫ్ఐఆర్ జరుగుతుంది. అన్ని మామూలుగా నన్ను దగ్గర అన్ని అడుగుంటారు. ఆయన సుబ్బారెడ్డి అని పేరు చెప్పేసి ఇప్పుడు ఈ 2 నెలలు ఏం జరిగింది నాకు తెలియదు, మీరు అర్థం చేసుకుని ఏం జరిగి ఉంటుంది. ఆ 2 నెలలు రిటైర్ అయిపోతుండ్రు, రిటైర్ అయిపోయిన వల్ల ఎల్సీఎస్ వెళ్ళిపోతాము. సఫీ మాలిక్ ఎంఆర్ఓ ఆయన దగ్గర నేను పోయి తిరుగుతున్నా, ఆయన నేను చేయను డిఆర్ఓ దగ్గర అన్ని కనుక్కొని అట్లా అయింది, నేను ఆర్ఆర్ క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఈ 2-3 నెలల మార్చిలో అయింది డిజిటల్ సైన్ ప్లస్ వచ్చి పట్టా పాస్ బుక్స్. ఆయన దగ్గర ఏ కాపీని తెమ్మనండి, ఆయనకి ఎట్లా హక్కు వచ్చిందని తెమ్మని చూపించి మీరు కూడా అడగండి ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర. ఆయన దగ్గర ఎలాంటి కాపీ లేదు, మా నాన్న రాసిన అగ్రిమెంట్ లేదు. మా నాన్న రాసిన అగ్రిమెంట్ ఉంటే కూడా చెల్లదు, మా నాన్నకే హక్కు లేదు. అది మా నాన్నకి హక్కు లేనప్పుడు ఎట్లా ఆయన రాసిన అగ్రిమెంట్ కూడా ఎట్లా చెల్లుతుంది. ఇప్పుడు ఈ ఆర్ఓఆర్ కూడా అన్రిజిస్టర్డ్ అగ్రిమెంటే ఉంది చూడండి, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంటేనే ఉంది దీంట్లో. అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చెల్లుతుందా ఫస్ట్? ఇది వచ్చి పట్టా భూమి, రెండోది వచ్చి వీలునామా ఉంది, మా నాన్నమ్మ ఇప్పుడు దాకా ట్యాక్స్ కట్టిన పేపర్స్ నా దగ్గర ఉన్నాయి, అన్నీ ఉంటే ఎట్లా చేయించుకుంటూ ఇదన్నీ వాళ్ళు తెలుసు. గవర్నమెంట్ ఆఫీస్ తెలియకుండా ఉంటాయి అవన్నీ ఎట్లా చేస్తారని. ఇప్పుడు నాకు మాత్రం వచ్చి ఏమని ఆర్ఓ కోర్టులో మీరు కోర్టులో చేర్చుకోవాలంటే ఇప్పుడు వాళ్ళు కట్టే చెప్పాల్సి కదా కోర్టులో చేర్చుకోవాలని. వాళ్ళకి మాత్రం ఎందుకు డిస్కషన్ చేసిండ్రు? వాళ్ళకి అదే కోర్టులో కేసు జరుగుతుంది, కోర్టులో చేర్చుకోవాల్సింది కదా అనాల్సింది వాళ్ళు కూడా. నాకు మాత్రం కోర్టులో చేర్చుకోండి, కోర్టులో కేసు జరుగుతుంది, కోర్టుని మేము మర్యాదిస్తున్నాం అన్నట్టు వాళ్ళకి అదే చెప్పాలి కదా. సుబ్బారెడ్డికి అది వాళ్ళకి మాత్రం ఎందుకు డిస్కషన్ ఇది నాకు వచ్చి ఆర్ఓఆర్ క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ వచ్చి 1B పేరుని తొలగించాలి. నాకు నేను అదే అర్జీ పెట్టున్నా, అదే ఉన్నాయి, నాకు 10 కాపీస్ ఉన్నాయి. కలెక్టర్ దగ్గర ఇచ్చున్నాను, ఆర్ఐ దగ్గర ఇచ్చున్నారు, డిఆర్ఓ దగ్గర ఇచ్చున్నాను, అందరి దగ్గర ఉన్న కాపీ వాళ్ళు సైన్ పెట్టించి పేపర్స్ నా దగ్గర ఉంది. అదే తహసీల్దార్ నాకు చెప్పింది నేను చేయనమ్మా అని చెప్పి ఇచ్చిన కాపీ ఉంది నా దగ్గర. 2 years ముందు 25లో ఇచ్చిండు నీకు చేయను, వాళ్ళు చేయనులే అని చెప్పేసి. ఇప్పుడు చేస్తే ఎట్లా అది ఆయన